నాథండి ఈ రోజు వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియకపోయినని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టారు అని దిన వాక్యంలో చూస్తా ఉంటే సంసోనుని విడిచిపెట్టారండి. దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అని కూడా మనం ఆలోచన చేద్దాం. సంసోను తల్లి గర్భంలో వచ్చిన మొదలుకొని మరి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ ద్వారా బలమైన కార్యాలు చేశాడండి. అయితే ఒకానొక సందర్భంలో మరి దెలీలా అనే స్త్రీని బట్టి పాపములో పడి ఏం కోల్పోయాడంటండి? దేవుని ఆత్మను కోల్పోయాడు. కనుక ఈ దినం ఈ వాక్యం ద్వారా మనము పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నారా, లేదా ఏదైనా పాపపు గాలి మన అంతరంగంలో చేరి దేవుని ఆత్మదీపమును ఆర్పివేస్తా ఉన్నదా పరిశీలన చేసుకునండి. వాక్యం మరొకసారి తెలియజేస్తా ఉంది, అపవాదికి చోటు ఇయ్యకుడి అని అంటున్నారు. కనుక ఏ మాత్రము కూడా హృదయంలోనికి అపవాదిని చేరనీయక, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండగా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో మనం ఉన్నాము. కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టకుండానట్లు ఆయన పాదములు పెట్టి ఆత్మకే వేడుకుందాము. దేవునిలో ముందుకు కొనసాగుదాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి దయచేయును గాక. ఆమేన్.